హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లక్కీ రేఖ పిన్ని కొడుకే అని చెప్తుంటే మీరెవరూ నమ్మట్లేదు కదా, ఇక్కడే ఉండండి అనేసి రాజు అయితే పైకి వెళ్ళి ఒక పేపర్స్ని అయితే తీసుకుని వస్తాడు. అవి తీసుకుని వచ్చి ఐశ్వర్యకి, వాళ్ళ అన్నయ్యకి, రేఖ ఆడపడుచుకి, ముగ్గురికి అయితే ఇస్తాడు. అలా ముగ్గురు అయితే ఆ రిపోర్ట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా నువ్వు లక్కీకి తల్లివనే ఉన్నదేంటి? నిజం చెప్పు రేఖ, నువ్వు నిజంగా ఈ లక్కీ తల్లివేనా చెప్పు అనేసి అందరూ కూడా రేఖ వాళ్ళ కూతురు, కొడుకు, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా రేఖని నిలదీస్తూ ఉంటారు. ఇక రేఖకి ఏం చెప్పాలో తెలియక తల అయితే తిరిగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్కీ కూడా రాజుని అడుగుతూ ఉంటాడు. రాజు, నిజంగా రేఖ మా అమ్మేనా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటాడు. మామ్, నిజంగా చెప్పండి, లక్కీ మీ కొడుకా అనేసి అయితే ఐశ్వర్య కూడా నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రేఖ అయితే అంటూ ఉంటుంది, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ నిజమే, లక్కీ నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డే అని అయితే రేఖ అయితే నిజాన్ని ఒప్పేసుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. రేఖ వాళ్ళ ఆయన కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. మరి ఇప్పుడు లక్కీ రేఖ కన్నబిడ్డే అని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు రేఖని ఏం చేయనున్నారు? రేఖ భర్త, రేఖ కూతురు ఇప్పుడు రేఖకి ఏం శిక్ష వేయనున్నారు అనేది మనం నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.